చిన్న ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా జిల్లా పరిషత్ పరిపాలనా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉద్యోగ విరమణ చేస్తున్న కొప్పిశెట్టి స్వామి ప్రసాద్ సేవలు అభినందనీయమని ఆదర్శప్రాయమని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షులు విప్పర్తి వేణుగోపాలరావు పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం హాల్లో నిర్వహించిన స్వామి ప్రసాద్ ఉద్యోగ విరమణ నేపథ్యంలో ఉద్యోగుల ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి చైర్మన్ వేణుగోపాలరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వేణుగోపాలరావు మాట్లాడుతూ ప్రసాద్ ఏ విభాగంలో పనిచేసినా పై అధికారులకు సంపూర్ణ సహకారం అందజేసేవారని, అలాగే అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలు పొందడం, ప్రభుత్వ ఉద్యోగిగా ఎటువంటి అవినీతి మరకలు లేకుండా జడ్పీ పరిపాలన అధికారిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేయడం స్వామి ప్రసాద్ జీవితానికి సార్థకత సాధించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదని, ఇప్పటి వరకు ప్రభుత్వానికి సేవలు అందించినందున ప్రసాద్ ఇక నుంచి కుటుంబ సభ్యుల సేవలో కొనసాగాలని సూచించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో స్వామి ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో స్వామి ప్రసాద్ దంపతులను ఘనంగా సత్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల్లో వివిధ విభాగాల్లో స్వామి ప్రసాద్ తో కలిసి పనిచేసిన జిల్లా అధికారులు హాజరై స్వామి ప్రసాద్ సేవలను గుర్తు చేసుకుని ఆయనకు ఘనంగా వేడుకలు పలికారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపల్ చైర్పర్సన్ రత్నకుమారి, జిల్లా పంచాయతీ అధికారిని సౌజన్య, జిల్లా గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ సత్యనారాయణ, జడ్పీ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్, పెద్ద ఎత్తున జిల్లా పరిషత్ ఉద్యోగుల, వివిధ శాఖల ఉద్యోగుల, స్వామి ప్రసాద్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. అందరూ చూడాలి ఒకసారి. సరే ఇలా చూడండి, అందరూ రెడీ. ఇలా చూడండి మేడం, రెడీ మేడం. ఇలా చూడండి మేడం. First of all, I congratulated my grandfather. May every day be filled with love, happiness and fulfillment. I wanted to tell a short speech on my grandfather. I click upon his opportunity to express the deepest sense of pleasure and excitement. నేర్చుకోవాల్సిన కొత్త తరం ఉన్నారు కాబట్టి చాలా మంది యంగ్స్టర్స్ ఆయన లక్షణాలని, మంచి లక్షణాలని నేర్చుకోవాల్సిన కోరుతూ తర్వాత మరి ముఖ్యంగా అందరూ కూడా ఇప్పటి వరకు మాట్లాడిన వారందరూ కూడా రిటైర్మెంట్ గురించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అది సర్వీస్లో జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా టైం రాగానే మనం ఆ ఉద్యోగ పదవీ విరమణ చేయడం అనేది క్వైట్ కామన్. అది దాన్ని ఎవరు కూడా డినై చేయలేరు, దాని నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజున మీకు 62 ఏళ్ళు సర్వీస్లో రిటైర్ అవుతున్నారు. మేము 58 ఏళ్ళ సర్వీస్లో రిటైర్ అయ్యాం. 58లో రిటైర్ అయ్యాం. నేను 2012లో నేను రిటైర్ అవడం జరిగింది. 58 ఇయర్స్. ఆనాటి ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు 2 weeks ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మనం రిటైర్మెంట్ రోజు మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా తప్పదు. ఎందుకంటే అదొక జీవితంలో మనకి ఆ సైకిల్లో ఇది ఒక భాగం అన్నమాట. రిటైర్మెంట్ అవ్వడం ఎవరు చెప్పారు కదా, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, ఇవన్నీ కూడా ఆ సైకిల్లో, జీవన సైకిల్లో చదువుకున్న వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన వాళ్ళకి ఇదొక అవకాశం. కాబట్టి రిటైర్ అయిపోయాం అనేసి ఎటువంటి వెనకడుగు వేయకుండా ఒక ఎదరికి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా మళ్ళీ మనం దాన్ని రిటైర్ చేసుకున్నట్టుగా ఎలాగ ఏ అడుగులు వేయాలి ఏంటనేది ప్రసాద్ గారు, ఎందుకంటే ఇంకా ఏజ్ అది ఉంది కాబట్టి
ఏ విధంగా వెళ్ళాలనేది చూసుకునే విధంగా అడుగులు వేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొందినానండి. ఈ సమయం ఎంత అలవాస్తుందని అనుకోలేదు. అయినా జీవిత విధానంలో ఎలా ఉంటుంది అన్నది నా తల్లి దగ్గర నుండి నాకు తెలియవచ్చిన రీతిగా ఈ లోకయాత్రలో నీ సాగుచుండా, ఈ లోకయాత్రలో నీ సాగుచుండా. ఈ పాట పాడినప్పుడల్లా నా యొక్క జీవన విధానంలోనే ఎన్ని మార్పులు వచ్చినాయో ఒకసారి నెవరు వేసుకునే స్థితి నాకు దేవుడిస్తూ వచ్చాడు. 1962లో నేను కోటనందూరులో జన్మించానని నా తల్లిగారు తెలియవస్తూ వచ్చారు. తర్వాత నా బాల్యం అంతా కొత్తపేటలోనే జరుగుతూ వచ్చింది. అనంతరం నేను విద్యాభ్యాసాలు అక్కడ ఇచ్చిన తర్వాత తణుకులో నేను ఐటీ సివిల్ కంప్లీట్ చేసుకుని అనంతరము 1983 సంవత్సరంలో విశాఖపట్నం వెళ్ళి అక్కడ నేను నా యొక్క ఉద్యోగ పర్వం ప్రారంభిస్తూ వచ్చాను. ఆ దినాల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్లో నేను పనిచేస్తూ వచ్చాను. ఈ దినం ఆ ప్లాంట్ ఎంతో డెవలప్మెంట్ అయ్యి ఎంతో ప్రొడక్షన్ తయారవుతూ ఉన్నది. కానీ నేను అండర్ డ్రైనేజ్ వర్క్లో నేను అక్కడ పనిచేస్తూ వచ్చాను. అంటే డ్రైనేజ్ విధానం ఎలా ఉంటుంది అనేది సివిల్ విధానంలో చెప్తూ వచ్చాను. ఆ విధంగా కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ దినం అంటే దాన్ని చూసినప్పుడు అలా నేను అక్కడ పనిచేశాను, ఆ యొక్క డ్రైనేజ్ సిస్టంలో నేను ఉన్నాను అనే ఒక ఫీలింగ్ ఉండేది. ఒకసారి తనంతరం అనకాపల్లి వచ్చినప్పుడు అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఈరోజు ఆ బ్రిడ్జ్ మీద వెళ్తున్నప్పుడల్లా నేను అనుకుంటున్నాను, ఈ బ్రిడ్జ్ ఫౌండేషన్ చేసేటప్పుడు ఫౌండేషన్ చేసేటప్పుడు వెల్లో నేను దిగి చూసేవాడిని, ఎంత లోతు వెళ్ళింది, ఎంత డెప్త్ వెళ్ళింది, ఎంత కటింగ్ వెళ్ళింది, అన్ని విషయాలు అంటే మెమరబుల్ విషయాలు నేను నెవరు వేసుకుంటూ ఉన్నాను. అలాగే నా యొక్క జీవన విధానంలో కూడా అలా కొనసాగుతూ తర్వాత 1991లో నాకు వివాహం అయిన తర్వాత నా భాగస్వామికి నేను అర్ధంగీకారంగా నేను స్వీకరిస్తూ వచ్చినప్పుడు కూడా చాలా మలుపులు జరుగుతూ వచ్చినాయి. దేనికి ఏదైనా కానీ నా తల్లి నేర్పినటువంటి విధానంలోనే నేను కొనసాగుతూ వచ్చాను. దేవుడు ఈ రీతి వరకు కూడా నన్ను అలాగే నడిపిస్తూ వచ్చాడు కాబట్టి దేవుని వందనాలు చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే మన తోటి వారు అందరూ మాట్లాడుతున్నప్పుడు అవేమో ఇవన్నీ ఎలా ఉంటాయి, ఇలా ఉన్నాయని చెప్తూ ఉండడం అనేది ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అది నేను నాలోనే ఇది ఉన్నాయని అనుకోవడం అది నా స్వార్థం అవుతుంది. అది నాదొక్కటి ఇది కాదు. ఎందుకంటే ప్రతి మనిషిలో ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క విధానం, ఒక్కొక్క స్పెషలిజం ఉంటుంది. ఆ విధానంలో నాకు నా తోటి వర్కర్స్ తర్వాత నా నన్ను అభిమానిస్తున్నటువంటి అధికారులు కూడా నా యొక్క విధానం గురించి చెప్పినందుకు అందరికీ సభాముఖంగా నేను వందనాలు చెప్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను నా సర్వీసులో ఎక్కడన్నా ఎవరినన్నా నా మాటలతో కానీ నా చేష్టలతో కానీ మిమ్మల్ని ఎవరినైనా నొచ్చించినట్లయితే నేను క్షమాపణ కదా అని సభాముఖంగా తెలియవస్తున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే నా తల్లిగా చెప్పిన రీతిగా నీవు ఎప్పుడైనా సరే నీవు ఎవరన్నా వచ్చినప్పుడు నీ సహాయం కోరి వచ్చినప్పుడు నువ్వు చేతనైతే సాయం చేయి. అతను అంతకుముందు ఏ విధంగా నీకు నొచ్చించినా నేను ఎన్ని విధాలుగా నిన్ను హింసించినా సరే అతన్ని నీవు ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు చేయలేవా, చేసి ఇల్లు చూపించు, అతను అక్కడ లబ్ధి పొందుతాడు. అంతేగాని నువ్వు పాత కక్షలు పెట్టుకుని కానీ పాత విపత్తుల గురించి నువ్వు ఎరుగుండి కానీ అతని పట్టు మీద ఎట్టి పరిస్థితుల్లో పట్టరాదు. అది నా తల్లి నేర్పినటువంటి చిన్నప్పుడు నేర్పినటువంటి నేర్పు. నేటికి దేవుని కృపను బట్టి దేవుని ఇది బట్టి నేను అదే విధంగా కొనసాగానని ఆశపడుతున్నాను.